నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యారు, కానీ ఇప్పటి వరకు తన మార్క్ అనేది చూపలేకపోయారు. నోబెల్ శాంతి బహుమతి వస్తే తన మార్కు కనిపించగలదనుకున్నారు. అది జరగకపోవడంతో ఇప్పుడు ఆయన దృష్టి వైట్ హౌస్ పైన పడింది. అదేంటో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొత్త నిర్మాణ ప్లాన్లు అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దాలుగా ట్రంప్ తన అభిరుచులకు స్కై స్క్రాపర్లుగా గోల్ఫ్ రిసార్టులలో చూపించారు. ఇప్పుడు ఆయన దృష్టి ప్రభుత్వ వారసత్వ సంపదపైకి టర్న్ అయింది. వైట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనేటువంటి ప్లాన్ మొదలుపెట్టారు. ఇదేంటంటే వైట్ హౌస్ లోని బాల్ రూమ్ ని పూర్తిగా మార్చింది. అందుకు వివాదాస్పదం కూడా అయింది. ఎవరైనా చార్మినార్, తాజ్ మహల్ డిజైన్లు మార్చుతామంటే మనం ఊరుకుంటామా? ట్రంప్ తీసుకున్న నిర్ణయం అలాంటిదే. అందుకే వద్దు వద్దు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ప్రాజెక్ట్ ని నవంబర్ 4న అధికారికంగా ప్రకటించారు. వైట్ హౌస్ బాల్ రూమ్ అనేది అమెరికా అధ్యక్షుల చరిత్రలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గా చెప్పుకోవాలి. ఇక్కడే ఎన్నో డిప్లొమాటిక్ ఈవెంట్లు, గాలా డిన్నర్లు జరిగాయి. కానీ ట్రంప్ దృష్టిలో ఇది పాతదైపోయింది. వైట్ హౌస్ అమెరికా లాగా గొప్పగా కనిపించాలి. బాల్ రూమ్ ను గోల్డ్ ప్లేటెడ్ ఫ్లోరింగ్ తో, ఎల్ఈడి లైటింగ్ తో, అత్యాధునిక ఆడియో విజువల్ సిస్టంలతో మార్చాలి అని ట్రంప్ తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఈ ప్రాజెక్టు ఖర్చు సుమారు 4,431 కోట్ల రూపాయలని అంచనా వేశారు. ఫెడరల్ బడ్జెట్ నుంచి ఈ ఖర్చు ఉంటుందని అంచనా వేశారు. ఇక మరోవైపు చూస్తే అసలే అమెరికా షట్ డౌన్ అయింది. అప్పుల కుప్పలు పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా నేతలు ఖర్చులను తగ్గిస్తారు, కానీ ట్రంప్ పెంచుతున్నారు. అందుకే ఇది వాషింగ్టన్లో తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తుంది. చారిత్రక స్థలాలను కాపాడేటువంటి సంస్థలు యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారికల్ ప్రిజర్వేషన్ దీన్ని చారిత్రక అవమానంగా అభివర్ణిస్తున్నారు. వైట్ హౌస్ అనేది అమెరికా గతాన్ని సూచిస్తుంది. దీన్ని ట్రంప్ తన వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టుగా మార్చడం సరైంది కాదని ఆ సంస్థ అధ్యక్షురాలు హెలెన్ బెల్మోంట్ చెప్పుకొచ్చారు. డెమోక్రటిక్ పార్టీ నాయకులు కూడా దీన్ని విమర్శించారు. సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ఇది ట్యాక్స్ పేయర్ మనీని వృధా చేయడమని ట్వీట్ చేశారు. ట్రంప్ మద్దతుదారులు దీన్ని ప్రోగ్రెసివ్ మూవ్ అని చూస్తున్నారు. వైట్ హౌస్ 1800 నుంచి మారలేదు. ఇప్పుడు దాన్ని 21వ శతాబ్దానికి తీసుకురావాలని రిపబ్లిక్ సెనేటర్ టెడ్ క్రూజ్ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు డిజైన్లో ట్రంప్ పాత సహచరులు ఆర్కిటెక్ట్ డేవిడ్ లావ్రెన్ పాల్గొంటారు. ఇది గోల్డ్ ట్రిమ్మింగ్, మార్బుల్ ఫ్లోర్, స్మార్ట్ గ్లాస్ వాల్స్ తో రూపొందించబడుతుంది. నిర్మాణం 2026 చివరి నాటికి పూర్తయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం వైట్ హౌస్ లో అతి పెద్ద ఈవెంట్ స్థలం ఈస్ట్ రూమ్. ఇది విందు కోసం దాదాపు 200 మంది కూర్చునే అవకాశం ఉంది. కాబట్టి దశాబ్దాలుగా వైట్ హౌస్ కు రాష్ట్ర విందు లేదా ఇతర పెద్ద కార్యక్రమానికి ఎక్కువ సామర్థ్యం అవసరమైనప్పుడు వారు దానిని బయటికి తీసుకువెళ్లేవారు. సాధారణంగా ఫ్లోరింగ్ తో కూడిన పెద్ద ఫ్యాన్సీ టెంట్ ను ఏర్పాటు చేసేవారు. పూర్తయిన తర్వాత కొత్త బాల్ రూమ్ 650 మంది అతిథులతో కూర్చునేటువంటి అవకాశం ఉంటుందని వైట్ హౌస్ చెబుతుంది. ఇది ప్రస్తుతం వైట్ హౌస్ తూర్పు విభాగం ఉన్న చోట ఉంది. కార్యాలయాలను స్థానభ్రంశం చేస్తుంది. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం ఈ స్థలం సంవత్సరాలుగా చాలాసార్లు పునరుద్ధరించబడింది. ట్రంప్కు ఇది అతను అనూహ్యంగా మరియు అధిక ధరతో కూడినదిగా భావించే గుడారాలలో రాష్ట్ర విందును నిర్వహించబడుతున్న సమస్యను పరిష్కరించడానికి చేసిన సుదీర్ఘ అన్వేషణ యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది. 2010లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా సలహాదారు డేవిడ్ యాక్సెల్రోడ్ ను బాల్ రూమ్ నిర్మాణంలో తన సేవలు అందించడానికి పిలిచారు. ట్రంప్ స్కాట్లాండ్లోని తన టర్న్ బెర్రీ గోల్ఫ్ కోర్సులో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయర్తో వాణిజ్య ఒప్పందం యొక్క తుది వివరాలను బయటికి తీయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇంతలోనే వారు కూర్చున్నటువంటి గుహ గది నుంచి గొప్పగా చెప్పుకోవడానికి అతను ఒక మలుపు తీసుకున్నారు. 1600 పెన్సిల్వేనియా అవెన్యూలో బాల్ రూమ్ తీసుకురావడానికి తనకు ప్రత్యేక అర్హత ఉందని ట్రంప్ చెప్పారు. వైట్ హౌస్ పై శాశ్వత ముద్ర వేయడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే. ట్రంప్ ఇప్పటికే
ఓవల్ కార్యాలయాన్ని మరింత బంగారం రంగులలోకి మార్చారు. కేబినెట్ గదిలోని లైట్ ఫిక్చర్లకు కొత్త పథకాలను జోడించారు. రోజ్ గార్డెన్లో గడ్డి ఉండేటువంటి చోట చదును రాళ్లను వేశారు. మరి ఉత్తర మరియు దక్షిణ పశ్చిమ బయళ్లలో కొత్త పెద్ద జెండా స్తంభాలను నిర్మించారు. ఈ ప్రాజెక్టు అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తన మొదటి టర్ములో కూడా వైట్ హౌస్లో చిన్న మార్పులు చేశారు. అవి చాలా చిన్నవి. ఈసారి ప్లాన్ దేశవ్యాప్తంగా చర్చలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో వైట్ హౌస్ రిమూవ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. కొందరు దీన్ని ట్రంప్ టవర్ వైట్ హౌస్ వర్షన్ గా అంటున్నారు. చారిత్రక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాల్ రూమ్ లైబ్రరీ రూమ్తో కలిపి డిజిటల్ ఆర్కీవ్ను జోడించాలన్నది ప్లాన్లో భాగం. కానీ ఒరిజినల్గా 1817 నుంచి ఉన్నటువంటి ఫీచర్లు పోతాయి. ఇది హిస్టారికల్ జేమ్స్లోనూ చెప్పుకొచ్చారు. ఎన్విరాన్మెంట్ గ్రూపులు కూడా నిర్మాణంలో ఉపయోగించేటువంటి మెటీరియల్స్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ట్రంప్ ఈ మూవ్ ఆయన బిజినెస్ మైండ్ను రాజకీయాల్లో చూపిస్తుంది. అమెరికా గ్రేట్ ఎలైన్ అంటే వైట్ హౌస్ కూడా గ్రేట్ అయి ఉండాలి అని ఆయన చెప్పుకొస్తున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే వైట్ హౌస్ పర్యాటకులకు కొత్త ఆకర్షణగా మారబోతుంది. కానీ చర్చలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుందో వేచి చూడాలి.